అబ్జెక్షనబుల్ వర్డ్స్ ఏంటి అంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంది అన్నది నిజం కాదండి. ప్రభుత్వం ఒక ఒక లెవెల్ వరకు, ఒక చిన్న పర్సంటేజ్ వరకు ప్రభుత్వం ఏంటి అంటే ఇట్లా ఫైట్ చేసే వాళ్ళ దాని గురించి కళ్ళ నీళ్లు తుడచడానికి ఒక చిన్న గడ్డపార కేసు పెట్టింది. ఇది 49A తీసుకొని వాళ్ళు దర్జాగా వెళ్ళిపోవచ్చు. నువ్వెందుకు ప్రమోట్ చేసావు అంటే అందులో కూడా సిసిపిఐ గైడ్ లైన్స్ అన్నది యూజ్ చేయలేదు. ప్రీవియస్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ, ఇది జడ్జ్మెంట్స్ ని కూడా రెఫర్ చేయలేదు. సో ఇప్పుడు పెట్టిన కేసెస్ కూడా చాలా సాధారణమైన కేసెస్. మీరు మాట్లాడదాం చూడండి, రవి గారు. మీరన్నది కూడా తీసుకుందాం. ప్రభుత్వం చర్యలు ఓకే మాట్లాడదాం. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు. మాట్లాడదాం రవి గారు. అదే కేసులు నమోదు చేశారు. సరే, మీరు అన్నట్లుగా నామమాత్రపు కేసులు నమోదు చేస్తుంటే ఇంకా సీరియస్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఖచ్చితంగా వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మనందరం కూడా ఉంది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికే. ఖచ్చితంగా డెఫినెట్గా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే మనం కోరుతున్నాం. ఇప్పటి వరకు తీసుకున్నది సరిపోకపోతే ఇంకా తీసుకోవాలి, సీరియస్గా ఉండాలి. ఎస్. సో ఏం చెప్తారు? ఇవి ఆగవా అంటే ఇప్పటి వరకు కొంతమంది క్షమాపణ చెప్తున్నారు, బాగానే ఉంది. ఇంకా చాలా ప్రాంతాల్లో మేము నష్టపోయాము, మాకు ఇది అన్యాయం జరిగిందని బయటకు వచ్చి మాట్లాడుతున్న వారు ఇప్పటికీ మనం చూస్తాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 100% పీరియడ్. అంటే ఇంకా దాంట్లో ఎస్, నో, మేబీ అన్నది లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి ఇంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ కి క్లియర్ గా తెలుసు దాన్ని బ్యాన్ చేస్తే దాన్ని రెగ్యులరైజ్ చేయలేము, దాన్ని కంట్రోల్ చేయలేము. సో అందుకని దాన్ని రెగ్యులరైజ్ చేసి దాన్ని కంట్రోల్లో పెట్టాలి. సరే, కుర్సావోలో ఉన్న ఆన్లైన్ అప్లికేషన్స్ ని మన పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. మాల్టాలో రిజిస్టర్ అయిన దాన్ని పట్టుకోలేకపోతున్నారు. గుర్తు తెలియని బెట్టింగ్ యాప్స్ ని పట్టుకోలేకపోతున్నారు. ఒప్పుకుంటా 100%. పాపం కుర్సావోకి వెళ్ళి మన పోలీసులు పట్టుకోలేరు కాబట్టి పట్టుకోలేకపోయారు, పర్వాలే. ఇక్కడ టాస్క్ ఫోర్స్ లో ఇక్కడ నుంచి క్యాసినో ఆడిపిస్తాము అని గోడాడీకి, గోవాలో ఉన్న క్యాసినోస్ కి ఫ్రీగా టికెట్ వేసి ఊర్లలో దగ్గర నుంచి గోవాకి తీసుకెళ్లి అక్కడ వాళ్ళతో క్యాసినోలు ఆడిపించి అక్కడ వాళ్ళకి అకామిడేషన్స్ ఇచ్చి, అలాగే వాళ్ళ ఇప్పుడు బిగ్ డాడీ అన్న క్యాసినో కి ఒక ఆన్లైన్ యాప్ ఉంది. ఆ యాప్ ని వాళ్ళకి రిజిస్టర్ చేయించి నువ్వు ఇక్కడి వరకు కూడా రావక్కర్లేదు, నీ బాత్రూమ్ లో, నీ వంటింట్లో, నీ హాల్లో కూర్చొని ఆడిపించుకోవచ్చు. కనీసం ఈ యాప్ ఓనర్స్ కూడా తెలీదా? ఈ బిగ్ వాళ్ళని ఎవరిని పట్టుకోవాల్సిన అవసరం లేదా? వాళ్ళని అది ఒక నిషేధిత బెట్టింగ్ యాప్స్ ని ఇక్కడ ప్రమోట్ చేయడం కన్నా నిర్వహించడం అన్నది తెలీదా? వాళ్ళ మీద ఎన్ని కేసెస్ పెట్టారు? 0 కేసెస్. ఇంకా వెరైటీ ఏంటంటే వాళ్ళే వచ్చి టీవీలలో మాట్లాడుతున్నారు, ఈ బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళందరూ దొంగలు. ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన రాబడి వాళ్ళు ఎక్కడ కుర్సావో బేస్డ్ కంపెనీ వాళ్ళకి వెళ్ళిపోతుందని పాపం వీళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు. సో మీకు చెప్పాలంటే సీరియస్నెస్ అన్నది ఆల్ లెవెల్స్ లో ఉండాలి. అండ్ మీరు ఈ రీసెంట్ సూసైడ్స్ చూసుకుంటే ఇవన్నీ క్రికెట్ బెట్టింగ్ లో లాస్ అయిన వాళ్ళు, హార్స్ రేసెస్ లో లాస్ అయిన వాళ్ళు గోవా అప్లికేషన్స్, ఇక్కడ లోకల్ మేడ్ యాప్స్ తోని నష్టపోయిన వాళ్ళే, కానీ వాళ్ళు ప్రాపర్ బిగ్ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వాళ్ళు లేరు. మీరు చూడండి, Dream11 వల్ల నేను ఆత్మహత్య చేసుకున్నాను అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదే నేను దీనివల్ల ఇది మన పరి మ్యాచ్ వల్ల ఇప్పుడు ప్రభుత్వం నిజంగా అంత చిత్తశుద్ధితో ఉంటే మన ప్రో కబడ్డీ అన్న ఈవెంట్ గచ్చిబౌలిలో అవుతుంది, ప్రతి ఇయర్ అవుతుంది. ఐపీఎల్ ఎలా అవుతుందో ప్రో కబడ్డీ లీగ్ కూడా అలానే అవుతుంది. ప్రో కబడ్డీ లీగ్ మీద చర్యలు తీసుకొని పరి మ్యాచ్ అన్న కంపెనీ మీరు స్పాన్సర్ చేయకూడదు అని ప్రభుత్వం అనిందా? మన అల్లు అరవింద్ గారి ఛానల్ అయిన ఆహాలో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి మహాబెట్టు, పరి మ్యాచ్, 1x బెట్ వీళ్ళే స్పాన్సరర్స్. ఇప్పుడు రిజిస్టర్ చేయండి, 30,000 వస్తాయి, 40,000 వస్తాయి అని ఆ సుడిగాలి సుధీర్, ప్రదీప్ మాచిరాజు వీళ్ళందరూ కూడా చేస్తారు. ఈ ఆహా అన్న అప్లికేషన్ ఓనర్ అయిన అల్లు అరవింద్ గారి మీద కేసు రిజిస్టర్ చేశారా?
ప్రదీప్ మాచిరాజు మీద చేశారా, సుడిగాలి సుధీర్ మీద చేశారా? ఎవరి మీద చేయలేదు. ఎవరో కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడెక్కడో దగ్గుబాటి రానని చూసుకున్నారు, ఇక్కడెక్కడో కాస్త ప్రకాష్ రాజ్ని తీసుకున్నారు. అలా కొద్ది మందిని ఏదో అది కూడా నామమాత్రపు కేసు 41A. రానా అటెండ్ అయ్యారా, లేకపోతే ప్రకాష్ రాజ్ గారు కోర్ట్ అటెండ్ అయ్యారా, లేకపోతే పోలీస్ స్టేషన్ అటెండ్ అయ్యి సంజాయిషి ఇచ్చుకున్నారా, ఫోన్ సరెండర్ చేశారా, ఎంత డబ్బులు తీసుకున్నారో చెప్పారా? సో అది ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం ఒక సో ఇక్కడ రవి గారు ఇప్పుడు ఏంటంటే పేరున్న వారిని వదిలేశారు అనేది చెప్తున్నారా మీరు? పేరున్న వాళ్ళని కాదు, అసలే అందరిని వదిలేశారు. ఒక్క